ఈ బర్సర్క్ చాప్టర్తో పాటు ఈ గ్యాప్లో వన్ పంచ్ మ్యాన్ చాప్టర్స్ కూడా 2 వచ్చేసాయి. దాన్ని కూడా రేపు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేసేస్తా. ఇంకా అది పక్కన పెడితే ఇంకో అప్డేట్ ఏంటంటే హంటర్ నెక్స్ట్ 9 చాప్టర్స్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్సర్షన్స్ అయిపోయాయంట. సో మోస్ట్లీ అక్టోబర్లో నెక్స్ట్ చాప్టర్ రిలీజ్ కావచ్చు. అంటే ఈ ఇయర్ కూడా మోస్ట్లీ 10 చాప్టర్స్ అయితే ఈజీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గోన్ అండ్ కీలువా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇంకొక విషయం, ఈ మంత్ అయితే ముగ్గురికి నెట్ఫ్లిక్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అయితే గివ్ అవే ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ మంత్ క్రంచీ రోల్ ఇవ్వబోతున్నాను. సో దానికి ఉన్న ఎలిజిబుల్ కండిషన్స్ ఏంటో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో కొట్టేసేయండి. మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్లో 20% కూడా ఫాలోవర్స్ లేరు. సో అందుకే కనీసం మీరైనా కొంచెం దయతో ఫాలో కొట్టేసేయండి. ఇంకా లాస్ట్ చాప్టర్లో ఆ సోల్జర్స్ అందరూ అల్ట్రా డిప్రెషన్ మోడ్లో ఉన్న గట్స్ని ఒక డోమ్లో బంధించేస్తారు కదా. సో ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. గట్స్ ఆ డోమ్ చుట్టుపక్కల చూస్తుంటే కానీ ఫుల్ డార్క్గానే ఉంటుంది, అసలేం కనపడదు. ఇంకా అలా తను ముందుకెళ్తున్నప్పుడు లైక్ ఒక పూల్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని చూసుకోకుండా గట్స్ అయితే అక్కడే కింద పడిపోతాడు. లైక్ ఇంతకుముందు గ్రిఫిత్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే కదా. సో ఇంకా గట్స్ అయితే అక్కడే బాధపడుతూ కూర్చొని ఆ తర్వాత పడుకుండిపోతాడు. ఇంకా అలా రెస్ట్ తీసుకుంటూ పైనుండే సీలింగ్ ని గమనిస్తే అక్కడ ఫస్ట్ లో అయితే స్మోక్ వస్తుంది, ఆ తర్వాత కొన్ని డార్క్ మ్యాటర్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా బయటేమో స్లిట్, దైబా ఇలా మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అయినా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఏంటి, ఇంతకీ లోపల ఏం జరుగుతుంది అని అడుగుతాడు. దానికి దైబా ఇది చాలా మంచి ప్రశ్న అని చెప్పి కిందికి దిగి ఆ ప్లేస్ కొంచెం విచిత్రమైనదిలే, బయట ప్రపంచానికి అండ్ లోపల ఉండే దానికి అస్సలు కనెక్షన్ ఉండదు. ఈవెన్ లోపల ఏం జరుగుతుందో కూడా మనకు అస్సలు తెలీదు. అలానే లోపల ఉండే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ ఆ పవర్స్ ని యూజ్ చేసినా గానీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటేది సాధ్యం కాదు. అయిన దాంట్లో మొత్తం ఖాళీగానే ఉంటుందిలే. కానీ అతనికి అదే దారి చూపిస్తుందేమో, ఎవరికి తెలుసు అని చెప్పేసరికి స్లిట్ కి అసలేం అర్థం కాదు. అప్పుడు దైబా అయితే అయినా లోపల ఫుల్ చీకటిగా ఉంటుంది కదా, ఏమీ కనపడదు, బయట ఏం జరుగుతుందో కూడా వినపడదు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు జస్ట్ ఒక్క పని మాత్రమే చేయగలరు, అదేంటంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫాక్ట్ అందరికీ అదే ఇంపార్టెంట్ కూడా అని చెప్తాడు. ఇంకా లోపలేమో గట్స్ అయితే అలానే పడుకొని ఉంటాడు. అండ్ ఇందాక చెప్పింటే డార్క్ మ్యాటర్ ఏమో చుట్టూ కవర్ చేస్తుంది, గట్స్ కూడా ఏమీ చేయడు, అలానే ఉంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ డార్క్నెస్ గట్స్ ని లోపలికి లాక్కోవడానికి కూడా చూస్తుంటుంది. అప్పుడే తనకి లైట్ లాగా ఏదో కనిపిస్తుంది. సో అప్పుడే తన చుట్టూ ఉండే డార్క్నెస్ కొంచెం కొంచెంగా తగ్గుతుంటుంది. ఇంకా కాసేపటికి తనకి స్టార్టింగ్ స్టేజెస్ లో చూస్తుండే గ్రిఫిత్ అండ్ కాస్కా కనిపిస్తారు. ఆ తర్వాత వెంటనే గ్రిఫిత్ కాస్కాని కిడ్నాప్ చేసింది కూడా కనిపిస్తుంది. ఇంకా గట్స్ కళ్ళు మూసుకొని అలానే బాధపడుతుంటాడు. ఇంకా నీళ్ళ లోపలికి అలానే వెళ్ళిపోతుంటాడు. అండ్ అప్పుడే ఒక షెల్ లాంటిది అయితే గట్స్ ని బంధించేస్తుంది. సో గట్స్ ఇంకా నెక్స్ట్ టైం చూడబోతున్నాడు అనేది తర్వాత చాప్టర్స్ లో తెలుస్తుంది. సో గట్స్ తొందరగానే రికవర్ అయిపోతాడు అనుకుంటా. ఐ మీన్ లైక్ మరీ 2-3 months కి 1 చాప్టర్, అది కూడా ఇలాంటిది వస్తే ఫ్రస్ట్రేటింగ్ గానే ఉంటుందన్న విషయం తెలుసు. కానీ మనం ఏం చేయగలుగుతాం, జస్ట్ వెయిట్ చేయాలంతే. ఎలాగో ఫైనల్ ఆర్క్ లోకి ఎంటర్ అవుతున్నామని అనిపిస్తుంది. ఇయర్ కి అట్లీస్ట్ 10 చాప్టర్స్ వదిలినా కానీ చాలు, కానీ 5 కూడా కష్టంగానే అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ తర్వాత కలుద్దాం. టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.